అందరికీ నమస్కారం. మీ యశోద గోపాల్. మనలో ఉన్న బద్ధ శత్రువు అయినటువంటి 5వ శత్రువు మదం అంటే అహంకారం. ఈ అహంకారం అనేది ప్రతి ఒక్కరికి చాలా మందిలో ఉంటుంది. ఒకసారి చండాలుడు ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఎదురుగా వచ్చారు. నా ఎదురుగే వస్తున్నావా అని అడిగితే, ఎవరిని అంటున్నావు? నాలో ఉన్న పరమాత్మను అంటున్నావా, నన్ను అంటున్నావా అన్నప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి, స్వామి ఎంత తప్పైపోయింది అని ఆదిశంకరాచార్యులు అంటున్న వారి కాళ్ళ మీద పడిపోయారు. కాబట్టి మనకు ఎంత ఉన్నా మన అహంకారాన్ని తగ్గించుకోవాలని, ఈ అహంకారం అనేది లేకుండా పోతే మళ్ళీ జన్మంటూ ఉంటే మనం మంచిగా పుట్టేకి అవకాశం ఉంది. లేదా ఇది అణిచిపెట్టుకొని బహిర్గతము చేయకూడదు, అణిచిపెట్టుకొని ఉండకూడదు. ఎప్పటికప్పుడు కరిగించేసుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. మనలో ఉన్న బద్ధ శత్రువును జయించగలిగిన వాళ్ళం అవుతాం.